శుభములు కలుగు నీకు. అరుంధతి, మేమిక్కడ ఉండటానికి అంటే మీరు ముగ్గురు ఇక్కడ ఉండాలని వచ్చేసారా? అంటే హాసినికి అన్ని చెయ్యాలి అంటే మీరిద్దరూ ఉండొచ్చు ఇక్కడ, కానీ తానుండడానికి నేను ఒప్పుకోను. అలాగే అండి, నేను వెళ్ళిపోతాను. అమ్మ చెల్లి మాత్రమే ఉంటారు. అమ్మా, నేను బయలుదేరుతాను. మీరు జాగ్రత్త. సరేనమ్మా. మీరు వెళ్ళి మీ కూతురు గదిలోనే ఉండండి. అలాగే. అమ్మా, వీళ్ళు మన ఇంట్లో 1 వీక్ అయినా ఉంటారు కదా? ఈ 1 వీక్ వీళ్ళిద్దరికీ టార్చర్ చూపించాలి. కృష్ణ తులసికి మన ఇంట్లో ఉండటమే చాలా పెద్ద శిక్ష. ఆ శిక్షని మించి మనం వీళ్ళని శిక్షించాలి. అక్క, హాసినికి ఎలా ఉంది? ఏమే, దాని దగ్గర ఉండకుండా వచ్చేసావేంటి? ఎలా ఉంది ముసలి? ఒళ్ళంతా పొంగు పోసేసింది. కుండలొచ్చేసాయమ్మమ్మా. అమ్మో అమ్మో, అమ్మవారు బాగా ఉధృతంగా వచ్చేసిందన్నమాట. అవునమ్మమ్మా, హాసిని ఇంకా కళ్ళు తెరవలేదు. సూయి లేకుండా పడుకునే ఉంది. అమ్మో, నా మనవరాల! అమ్మా తల్లి, నా మనవరాల్ని చల్లగా చూడు తల్లి. తొందరగా తేలిపోయేలా చూడమ్మా. అమ్మమ్మా, నువ్వేం కంగారు పడుకో. వారాహి గారు, మీరు ఇక్కడే ఉన్నారా? లేదండి, ఇప్పుడే వచ్చాను. ఇప్పుడు ఎలా ఉందండి మీ చెల్లెలకి? అప్పుడే నీకు కూడా చెప్పేసిందా? అందుకే కదా దీన్ని నేను తిట్టేది. మీరు తన తర్వాత తిరుగుదురు కానీ కాసేపు ఆగండి. వారాహి గారు, మీరు చెప్పండి. ఓ వారం రోజులకు కానీ తగ్గలేదు. అంటే ఈ వారం రోజులు తన దగ్గర ఎవరో ఒకరు ఉండాలి కదా? లేదంటే అక్కడ హాసిని ఎవరు పట్టించుకోరు కదా?
ఓ ఇప్పటి పరిస్థితే కాకుండా మొత్తం హాసిని బతుకంతా బాజాన్నే వేసిందా ఈ మొదలస్టప్పుది? సార్ మీరంత కోపంగా చూడక్కర్లేదు. మా అమ్మమ్మ అలాగే మాట్లాడుతుంది. మాకిది మామూలేనండి. అక్కడ హాసినికి తోడుగా ఉండాలని మేం వెళ్తే అరుంధతి గారు మా అమ్మని సొన్నేనని ఉండనిచ్చి నన్ను వద్దన్నారు. ఎందుకనరు? నిన్ను చూస్తేనే ఏదో ఒకటి అనాలనిపిస్తుంది. అంతే కదా బామ్మగారు, మంచి వాళ్ళకే మాటలు, పళ్ళున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు అని ఊరికే అనలేదు కదా. అమ్మమ్మ ఏంటిది? ఆయనేదో మనల్ని పరామర్శించడానికి వస్తే ఆయన అలా మాటలతో తినేస్తావేంటి? మీ అమ్మగారిని అక్కడ ఉండనిస్తారా అరుంధతి గారు? అయితే ఇది మీకు మంచి అవకాశం అన్నమాట. నా మనవరాలకి అమ్మ పోస్తే మంచి జరిగిందంటావు. నీకేమొచ్చింది? బామ్మగారు ఆగండి. అరే, మీ అమ్మాయి గారు ఇప్పుడు హాసిని కోసం వారం రోజులు అరుంధతి గారింట్లోనే ఉంటారు కదా. ఉంటే ఈ వారం రోజులు అరుంధతి గారు కృష్ణమ్మ గారు కలిసి ఒకే ఇంట్లో ఉంటే అరుంధతి గారికి కృష్ణమ్మ గారి మంచితనం ఏంటో తెలుసుకునే అవకాశం వచ్చిందన్న మాటే కదా. ఈ అవకాశాన్ని కృష్ణమ్మ గారు వదులుకోరు కదా, ఖచ్చితంగా వాడుకుంటారు. అరుంధతి గారి మనసు మారుస్తారు. ఏంటి అలా చూస్తున్నారు? నేనేమన్నా తప్పుగా మాట్లాడానా? మా అమ్మ కూడా సేమ్ ఇవే మాటలు మాట్లాడింది. మీ నోటి నుంచి కూడా సేమ్ ఇవే మాటలు వస్తుంటే మాకు ఆశ్చర్యంగాను కొంచెం ఆశగాను అనిపిస్తుంది. ఆశ? అవును సార్, అరుంధతి గారు మారుతుందనే ఆశ. నిజంగా ఎంత మంచి మాట అన్నావు నాయనా. నిజంగా నీ నోటి చలవ వల్ల అదే జరిగితే మా కృష్ణమ్మ కష్టాలన్నీ తీరిపోతాయి. అరుంధతిని మార్చాలనే దాని ఆశ కూడా తీరిపోతుంది. నిజంగా మా కృష్ణమ్మ మనసుని చదివినట్టే మాట్లాడావు బాబు. ఉండు, నీ నోట్లో అన్ని కాఫీ నీళ్లు పోస్తాను. ఇదిగో, నా కూతురి గురించి చాలా మంచిగా మాట్లాడావు కాబట్టే కాఫీ ఇస్తున్నాను. అలాగని ఇక్కడికొచ్చిన ప్రతిసారి అడిగితే మాత్రం ఇవ్వను. అర్థమైందా? సార్ మీరు కూర్చోండి. అమ్మా, నాకు దాహంగా ఉంది. వెళ్ళి మంచినీళ్ళు తాగమ్మా. బయట అరుంధతి వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటున్నారమ్మా. వాళ్ళని చూస్తే నాకేంటో ఒక రకమైన భయం వేస్తుందమ్మా. ఆవిడ ముందు నుంచి నడవాలంటేనే నాకు టెన్షన్. ఎందుకు భయం? ఏమో అమ్మా, తెలీదు. సరే, నే వెళ్ళి హాసినికి మజ్జిగ, నీకు మంచినీళ్లు తీసుకొస్తాను. హాసిని లేస్తే నన్ను పిలు. సరే అమ్మా. ఇంత మంచి బిజినెస్ గురించి మాట్లాడుకుంటుంటే మన చుట్టూ మన చెడు కోరుకునే వాళ్ళు చేరిపోయారు. అమ్మా, నిన్ను వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకుని నీ జీవితాన్ని కోలుకోలేకుండా దెబ్బ కొట్టాలని చూశారు. కానీ నువ్వు కోలుకొని చాలా స్ట్రాంగ్గా నిలబడి వాళ్ళకి రిటర్న్ స్ట్రోక్ ఇచ్చావు కదా. అయినా ఇలాంటి వాళ్ళు మనల్ని ఏం చేయలేరమ్మా. రేఖ, నువ్వేం చెప్తున్నావో చెప్పు.
అమ్మా 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 ఏంటమ్మా? అమ్మా హాసినికి మెలకు వచ్చింది. అవునా? ఏమ్మా లేచావా? ఎలా ఉంది నీకు? సంబంధం లేదని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళకి నాకెలా ఉంటే ఏంటంట. అసలు అందరినీ ఇంటికి ఎందుకు రాణిస్తున్నారు మా అత్తగారు? నిజమేనమ్మా, ఆవిడ నీ అత్తగారు, ఇది నీ ఇల్లు. నేనే చిన్న కూతురి దృష్టిలో అనాథనైన అమ్మని. అమ్మా ఏంటా మాటలు? ఏ హాసిని, ఎందుకు ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? సునైనా తప్పు, అలా కోప్పడకూడదు. ఏమ్మా, నీకేమైనా తినాలనుందా, తాగాలనుందా? నాకేం తినాలని తాగాలని లేదు. నాకిష్టం లేని వాళ్ళు నా గదిలోకి వచ్చారని కోపంగా ఉంది. వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతే చాలా సంతోషంగా ఉంటుంది. అది కాదమ్మా, వంటి మీద అమ్మవారు ఉన్నప్పుడు నీకేం తినాలనిపిస్తే అది పెట్టాలి. అందుకే వంటి మీద అమ్మవారుందా? హా లేదంటే మేమెందుకు వచ్చామనుకుంటున్నావు? చూసుకో నీకేమైందో. నీకు అమ్మవారు పోసిందమ్మా. ఇలాంటప్పుడు నీకు తోడుగా ఓ మనిషి ఉండాలి. నీకు ఒళ్ళంతా చిరాగ్గా మంటగా అనిపిస్తుంది. అలాంటప్పుడు నీ వంటి మీద వేపాకుతో విసరాలి. అవన్నీ చూసుకోవడానికేనమ్మా మేమిద్దరం వచ్చాం. అవన్నీ చూసుకోవడానికి ఇక్కడ మనుషులున్నారు. అవును ఉన్నారు. వాళ్లే వచ్చి అమ్మకి చెప్పారు నీకు పొంగిపోసింది అని. నిన్ను చూసుకోవడానికి, నీకు అన్ని సేవలు చేసి పెట్టడానికి రమ్మని పిలిపించారు. అక్కర్లేదు, నాకెవరూ ఏం చేయక్కర్లేదు. నా దగ్గర ఎవ్వరూ ఉండొద్దు. వెళ్ళిపోండి, అందరూ వెళ్ళిపోండి. వెళ్ళిపోతాం హాసిని, మేమిక్కడ ఉండిపోవడానికి రాలేదు. నువ్వు వద్దన్నా నీ పక్కన ఖచ్చితంగా మనిషి ఉండాల్సిందే. నువ్వు ఇల్లంతా తిరగకూడదు. బయటికెళ్తే గాలి ధూళి పడి అమ్మ ఇంకా చికాకు పెడుతుంది. వంటగది తాలింపుల ఘాటు కూడా నీ వంటికి సోకకూడదమ్మా. అందుకే నువ్వు పైనే ఉండాలి. కాబట్టి నీకు అమ్మవారు పూర్తిగా దిగిపోయే వరకు మేము ఇక్కడే ఉండాలి. తగ్గిపోయాక నీకు స్నానం పోసేసి అప్పుడు మేమే వెళ్ళిపోతాం. అమ్మా, ఇప్పుడు అర్థమైందమ్మా నువ్వు కృష్ణ తులసికి ఎందుకు కబురు పంపించావో. ఇన్ని రోజులు కూతుళ్ల ప్రేమని మాత్రమే చూసిన కృష్ణ తులసి ఇక నుంచి చిన్న కూతురు చేసే చేత్కారాల్ని చూస్తుంది. ఏంటి లక్ష్మి, వంటలు చేయటం వదిలేసి అలాగా వాళ్ళకి కావాల్సినవి చేస్తున్నావా? లక్ష్మి, మజ్జిగ కావాలి లక్ష్మి. విన్నావుగా, కొంచెం మజ్జిగంటే ఇవ్వు. దాంతోపాటు
సాయంత్రం తాగడానికి పాలు పాయసం లాంటివి ఏమైనా కావాలేమో కనుక్కుని మరీ పెట్టివు. తింటారమ్మమ్మా. ఫ్రీగా చేస్తే పిజ్జాలు బర్గర్ లాంటివి కూడా చేయించుకొని తింటారు. ఎందుకంటే కొంతమంది ఇప్పుడు బాగున్నా ఒకప్పుడు ఏమీ లేక అందరి ముందు చేయి చాచి ఫ్రీగా తినడం అలవాటు ఉన్నవాళ్లే కదా. మన ఇంట్లోకి వచ్చి నోరు తెరిచి మరీ అడిగాక ఇవ్వకపోతే వాళ్ళ చెయ్యి కిందికి మన చెయ్యి పైకి ఎలా వస్తుంది? ఇచ్చేయి లక్ష్మి. ఆవిడ అడిగిందేదో ఇచ్చేసే. మా గురించి మాకు తెలుసు, ఈ ఊరి జనానికి తెలుసు. ఈ ఇంట్లో పొంగు పోసిన పిల్ల ఉంది. ఇలాంటి ఇంట్లో మాటకి మాట, చెయ్యికి చెయ్యి అని గొడవలు పడ్డం మంచిది కాదు. అసలే అమ్మవారు చాలా ఉధృతంగా కుండలు కట్టేసి ఉంది. మజ్జిగ తాగితే హాసినికి చలవ చేస్తుంది. అంటే నువ్వు మజ్జిగ అడిగింది హాసిని కోసమా? హ్మ్. అమ్మా క్షమించమ్మా, క్షమించు. ఏంటమ్మమ్మా సడన్ గా ఏమైంది నీకు? మనం ఎంతసేపు కృష్ణ తులసి ఏదో అడిగిందనుకుని వెటకారం ఆడేశాం. కానీ తను అడిగింది హాసిని కోసమంట. అయితే అమ్మవారి విషయంలో మనం నోరు జారితే తర్వాత ఆవిడ మనలో ఎవరికో ఒకరికి వచ్చి దిగకుండా నిలబడుతుంది. అమ్మ కృష్ణమ్మ, తప్పుగా అర్థం చేసుకున్నాం. ఏ లక్ష్మి, మజ్జిగిచ్చి పంపించు. అమ్మా క్షమించు తల్లి, క్షమించు. పొరపాటున మాట్లాడేశాం, క్షమించమ్మా. అమ్మ తల్లి చూస్తాది రాణిలో ఉండే లొసుగు. అమ్మగారు, ఏయ్, ఎక్కడికి? అలా బాల్కనీలోకి వెళ్తాను. చెప్తే వినిపించుకోవా? నీకు బయటికి వెళ్తే బయట గాలి తాక్కూడదు. సునైనా, ఏమైంది? చూడమ్మా, బాల్కనీలోకి వెళ్ళి నిలబడతాను అంటుంది. ఎంత చెప్పినా వినడం లేదు. చూడమ్మా, నువ్విప్పుడు మొండిగా నీకు నచ్చినట్టు చేసేస్తే తల్లి తగ్గదమ్మా. ఆవిడ చాలా రోజులుండిపోతుంది. ఆవిడ ఉన్నన్ని రోజులు మేము ఇక్కడే ఉండాలి. మరది నీకిష్టమైతే మేమేమీ అడ్డు చెప్పం. నీ ఇష్టం వచ్చినట్టు చేయమ్మా. మేం త్వరగా వెళ్ళిపోవాలి అని నువ్వు నిజంగా అనుకుంటే మేం చెప్పింది చెయ్యి. ఇదిగో ఈ టాబ్లెట్ వేసుకొని మజ్జిగ తాగు. ఈ టాబ్లెట్ డాక్టర్ ఇచ్చింది. మనం పాటించాల్సినవి పాటిస్తూ ఈ మందులు కూడా వేసుకోవడం వల్ల ఆ కుండలు తొందరగా మాడిపోతాయి. తాగమ్మా. ఏమో డాడ్, ఇది రైట్ టైం కాదేమో అనిపిస్తుంది. ఇప్పుడు కాకపోతే మరి ఇంకెప్పుడు? తెలీదు డాడ్. నా మనసులో తన మీద ఎంత ప్రేమున్నా వారాహి ఉన్న పరిస్థితి ఆ ప్రేమను బయట పెట్టగలిగేలా లేదు. అందుకే ఇప్పుడేం చెప్పను. నువ్వేమీ చెప్పకపోయినా నీ మాటలు, నీ చూపులు, నీ చేతలు అన్నీ ఆ అమ్మాయి మీద నీకున్న ప్రేమని తనకి ఎప్పుడో చెప్పేసుంటాయి బాబూ. ఆ అమ్మాయికి నీ మనసెప్పుడో అర్థమయ్యే ఉంటుంది.
అమ్మాయిలు నర్సరీలో మొక్కలు లాంటి వాళ్ళు కుమారక్క. దూరంగా ఉన్నంతసేపు బాగుంటారు, అదే దగ్గరయ్యాకే చాలా విచిత్రంగా మారిపోతారు. రే వారాహి మన మాటలు వినేసిందంటావా? ఏమో డాడ్, తన ఫేస్లో సీరియస్నెస్ చూస్తే వినేసినట్లే ఉంది. లక్ష్మి, కొంచెం వేప మండలు కావాలి, తెచ్చి పెడతావా? అలాగే అమ్మా, ఇప్పుడే తెచ్చి పెడతా. లక్ష్మి, ఒక పని చెయ్యి. నిన్ను ఈ రోజు నుంచి నేను పనిలోంచి తీసేస్తాను. నువ్వు ఆవిడ దగ్గర జీతం తీసుకొని ఆవిడ పనులే చేసుకో. అమ్మగారు, ఏయ్, అంత డబ్బు నా దగ్గర తీసుకునేది అడ్డమైన వాళ్ళకి పనులు చేయడానికి కాదు.